హలో అండి. అందరూ వడియాలైతే పెట్టడం స్టార్ట్ చేశారా? నేను కూడా స్టార్ట్ చేశాను మెల్లగా. మొన్న ఊరికెళ్ళినప్పుడు 10 కిలోలు బియ్యం తీసుకొచ్చాను కదా! రేషన్ బియ్యం. ఇంకెప్పుడన్నా దోసలకేస్తాను. లేకపోతే రేర్‌గా అది నెలలో ఒకసారి. కొర్రలతోటి, సామలతోటి అప్పుడప్పుడు ఏస్తుంటాను. ఒక్కసారైనా ఈటితోటి బియ్యంతోటెయ్యాలి. లేకపోతే మా వోళ్ళు మొత్తుకుంటారు. ఎప్పుడు అయ్యేనా అని. వాళ్ళ కోసమైనా ఒకసారి అయ్యి, ఒకసారి ఇయ్యి మార్చి మార్చి ఏస్తుంటాను. ఆ బియ్యంలో నుంచి ఒక 2 కిలోల బియ్యం అయితే కడిగి ఆరబోసాను. పైన ఆరబోయొచ్చు కానీ పావురాళ్ళ దెబ్బకి పైకి కిందకి తిరగాల్సిందే మనం. లేకపోతే అక్కడే కూర్చోవాలి. ఫుల్ ఎండ కదా! పొద్దాకా అటు ముందల ఏం కూర్చుంటాలని ఇక్కడే ఆరబోసాను. మధ్యాహ్నానికి ఆరిపోయినాయిలే. ఇవన్నీ గిన్నె దగ్గరికి తీసుకెళ్ళి పట్టించుకొచ్చాను. కొంచెం రవ్వలాగా, కొంచెం అయితే పిండిలాగా పట్టించాను. రవ్వలాగా కూడా పడతారు. జల్లెడ మార్చి కొంచెం లావుగా ఉంటుంది. దాంతోని మనం ఇడ్లీలాగా అయినా చేసుకోవచ్చు. బాగానే ఉంటాయి. 7 గ్లాసులు నీళ్ళు అయితే పోసాను. గిన్నెలో కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాను. మళ్ళీ చిన్నదైతే పొంగిపోయిద్దేమో ఉడకదని. ఇదైతే పిండి. ఒక గ్లాస్ అయితే పిండి తీసుకున్నాను 7 గ్లాసులకి. అదే కొలత. సరిపోయినన్ని నీళ్ళు పోసుకొని బాగా కొంచెం జారుగా కలుపుకుంటే సరిపోద్ది. లేకపోతే మనం అలాగే వేసుకున్నాం అనుకో, ఆ వేడి నీళ్ళు మొత్తం ఈ పిండి మొత్తం ఉండలు అయిపోయిద్ది. మనం ఫాస్ట్గా ఎంత కలిపినా కానీ సెట్ కాదు. అందు గురించి ఇలా కలుపుకుంటాను నేనైతే. ఇప్పుడైతే చెయ్యి కాలింది నాకు కొంచెం. పొయ్యి కాడ పనులు చేస్తుంటే చేతులు కూడా కాలుతుంటాయి. కొంచెం ఏదన్నా పెద్ద పెద్దవి మన పండగలప్పుడు కూడా కాలుతుంటాయి చేతులు. నూనె చుక్కలు పట్టడం అట్లాంటివి. అలాంటివి జరుగుతుంటాయి. అది కామను. ఇప్పుడైతే జీలకర్ర, కొంచెం కరివేపాకు, అల్లము, పచ్చిమిరపకాయలు ఒక 5, 6 ఇవన్నీ వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను మెత్తగా పేస్ట్ లాగా. ఉప్పు అయితే కల్లుప్పు వాటర్లోనే వేసాను. తర్వాత వేస్తాను. ఇప్పుడు చెప్పేశాను ఫ్లోలో. ఇప్పుడైతే ఈ పేస్ట్ పట్టుకున్న తర్వాత ఈ పిండి కూడా పక్కన కొద్దిసేపు నానుతుంది. ఈలోపు అయితే బయటికి వెళ్ళేసి క్లాత్ కూడా వేసి వచ్చాను మంచం మీద. నీట్గా అన్నీ ఎక్కడ సెట్ చేసి పెట్టాను. వడియాలంటే పెద్ద పని అనుకుంటారు కానీ సింపుల్గానే అయిపోయిద్ది. ఈ మాత్రం కూడా చేసుకోలేకపోతే ఇంట్లో పనులు ఏం చేసుకుంటారు చెప్పండి. ఉతకటానికి మిషన్ అయిపోయాయి. ఇప్పుడు కొంతమందికి, నాకంటే లేదు కానీ, రుబ్బటానికి గ్రైండర్ అంటే నేను కూడా తెచ్చా కానీ, రోల్ అంటే నేను ఇంచుమించు కామన్గా ఎక్కువ శాతం రోలే వాడుతుంటాను. తక్కువ మిక్సీ వాడేది. నాకైతే ఇట్లనే అలవాటు ఫస్ట్ నుంచి. తుమ్మొచ్చింది ఆ ఘాటు దెబ్బకి. మళ్ళీ పిండిలోనే తుమ్మానని అనుకోగాకండి. తుమ్ము రాగానే ఎటు పరిగెత్తలేం కదా పొయ్యి దగ్గర ఉన్నప్పుడు. నాకేం జలుబు లేదు కానీ ఇప్పుడైతే పిండి అందులో పోసేసి నీళ్ళల్లో కలిపేద్దాము. వెంటనే ఒక 5-10 నిమిషాల్లోనే దగ్గర పడిపోయిద్ది. పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. పిండే కదా, తొందరగా ఉడికిపోయిద్ది. అదే మనము బియ్యం కానీ అట్లాంటివి ఉడకబెట్టాలంటే చాలాసేపు, చాలా గ్యాస్ అంతా వేస్ట్ అయిపోయిద్ది. ఇలాగైతే తొందరగా అయిపోయిద్ది. ఈ మధ్య కొంతమంది అన్నంతో కూడా వడియాలు పెడుతున్నారు. అన్నం అయితే మనము గంజొంపేస్తాం కాబట్టి అన్నంలో జిగురు అంతా వెళ్ళిపోయిద్ది. జిగురు లేనప్పుడు వడియాలు బాగుండవు. నా ఉద్దేశం ప్రకారం జిగురు ఉంటేనే, గంజితో ఉడికితేనే బాగుంటాయి. వంపేసిన అన్నంలో ఎంత జిగురు అనిపించదు. మరి ఎలా పెడుతున్నారో ఏమో నాకు కూడా తెలియదు. నేనైతే ఉడకబెట్టి మాత్రమే పెడతాను. సగ్గుబియ్యం అయినా ఇవైనా మెత్తగా ఇలా చేసే పెడతాను. మనకి తొందరగా అయిపోయిద్ది. పని కూడా ఈజీగా ఉంటుంది. అలా అయితే గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్. ఏమంటారు మీరు? మీరు ఎలా పెట్టుకుంటారో కామెంట్ చేయండి కంపల్సరీ. నేనైతే ఇలాగే పెట్టేసుకుంటాను. మంచం అంతా వస్తాయి అనుకున్నాను కానీ మంచం అంతా ఏం రాలేదు. సగానికి కొంచెం ఎక్కువగా వచ్చినాయి. నాకు ఇలా వడియాలు పెట్టడం ఈ కొలతల ప్రకారం ఇలాగా చిన్నప్పుడు మా అమ్మ ముసలామెగా ఆమె కాడ నేర్చుకున్నాను నేను. బాగా పెట్టేది. అప్పట్లో వడ్లు మరబట్టిస్తే ఆ మర పట్టించినప్పుడు దాంట్లో నూకొచ్చేది సన్నది.
ఆ నూకతోటి పెట్టేవాళ్ళం మేము. వాటిల్లో ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేది కాదు వాళ్ళు. సో ఇదిలా నాకు కూడా నోరు వస్తుంది, మర్చిపోతున్నాను. ఏంటంటే వాము కొంచెం సాల్ట్ ఇంతే వేసేది. ఆ రెండిటితోటే ఉడకబెట్టేవాళ్ళు. ఇంక అట్లనే పెట్టేసేది. ఇంక ఇలా ఈ మసాలాలన్నీ ఏం వేసేది లేదు. వాటితోటే సింపుల్గా అయిపోయేది. పెద్ద దబర ఉడకబెట్టేది. అట్లాగా నాకు కూడా బాగా అలవాటైంది చిన్నప్పుడు వడియాలు పెట్టడం. మంచం చుట్టూరు తిరుక్కుంటా గిన్నెతో తీసుకొని పెడతా ఉండేది. ఎండ తెలీదు, ఏం తెలీదు అప్పుడు. ఇప్పుడు ఆ వడ్లు మనం పట్టించేది కాదు, అవి అయ్యే కాదు. మనం ఒక పూట బియ్యం అన్నం తింటే 2 పూటలు టిఫిను, జొన్న రొట్టె, సంగటి ఇట్లాంటివి తింటున్నాము. నా జనరేషన్కి వచ్చేళ్ళకే అప్పుడు జొన్నలు ఇవన్నీ పోయినాయి. అందరూ బియ్యమే తింటున్నారు. మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు జనరేషన్లో సంగటి అవి తినేవాళ్ళు అంటే అప్పుడు ఇంకా అన్నమే లేదు, ఓన్లీ అవే తినేవాళ్ళంట. మళ్ళీ ఆ రోజులు ఇప్పుడు వస్తున్నాయి. మనం కూడా ఒక పూట అన్నము 2 పూటలు ఇవి అవి తింటున్నాం వెతుక్కొని, తక్కువ అని. మళ్ళీ పాత రోజులే వస్తాయి. ఆ రోజులే మంచివి కదా అండి. నేనైతే ఇప్పుడు కొంచెం చాలా మార్చేశాను ఇంట్లో. అంటే ఎప్పుడన్నా పిల్లలు అడిగితే కంపల్సరీ చేస్తా, కానీ లేకపోతే మార్చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్.